पूरा मैंगोस। ప్రెషస్ పట్టుకో ఏంటి इतना मैंगोस वेस्ट हो रहा है ये वाला क्या बोलते हैं चिड़िया सब खा रहे हैं उसे। हां चिड़िया चिड़िया क्यों? चिड़िया को मैंगोस अच्छा लगती है क्या? डायरेक्टली खा सकते हैं ना। हाँ लास्ट नाइट फ्रेश मम्मी इसको తీసుకో वेट చూద్దాం భలే ఉంది ఫ్రెష్ గా आप लोग खाते हैं ना इधर आके? नहीं कभी, ये तो पहला पक रहा है। खत्म हो गया नहीं फ्रेश सुपर टेस्ट ఉంది यू वांट टू ईट? नो थैंक्स। लेकिन धूप तो ज्यादा लग रहा है। हाँ समर में मैंगोस बहुत अच्छा लगती है, लीची भी। हाँ लीची में नहीं ले मेरा अच्छा घर। लग रहा है। हाँ लीची बहुत मुझको पसंद है। लीची लीची हाँ लीची का टाइम में तो नहीं है, लीची फला था। కుప్పల్ కుప్పల్ మ్యాంగోస్, సో మెనీ మ్యాంగోస్। ఇది ఇప్పుడే పడింది చూడు। चलो लेट मेरे पे लेमन है जो ऐसे। लेमन है नहीं? हाँ लेमन है అది చూడు। ఎందుకు ఇది దిస్ मत जाओ ఉండు వాటిని తీసుకోక అవి ఇంకా రెడ్ అవ్వలే, రెడ్ అవుతే అవి తీసుకో। अरे ये भी नीचे गिर गया था। गिरा है हाँ ले लीजिए दो तो। तो आज गिरा होगा। हाँ इधर वो राइस वाला भी था, ये देखो दो तो है राइस वाला। పాము हाँ ఇక్కడ నిజం చెప్పు పాకుతుంది అక్కడ। ये గిట్టేదానా ఎంత పెద్దగా ఉందో అసలు। अच्छा लग रहा है, नेक्स्ट टाइम आऊंगी। हाँ वो थोड़ा राइप होने के बाद मुझे कॉल कीजिए, मैं आऊंगी। हाँ ठीक। ठीक है ना? हाँ इधर नीचे भी है। पके ఇంక ఇక్కడ వచ్చేసి నేను వంట చేస్తున్నాను। ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కరోజుకి నేనే వండి పెడదామని। ఇంక ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఉన్నారు, ఒక 10 మంది దాకా। వీళ్ళే చదివిస్తున్నారనమాట। యాక్చువల్లీ ఈ ఫామ్ హౌస్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది। ఇంకా హాలిడేస్ అప్పుడు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చేసి వెళ్తూ ఉన్నాం అనమాట। లాస్ట్ వీక్ కూడా వచ్చాము, కాకపోతే అప్పుడు లేరు వీళ్ళు। ఇంకా ఈ వీక్ ఏంటంటే ఇంకా తను ఇక్కడే ఉన్నాడు, ఇక అందుకని చెప్పేసి మేము వచ్చేసాం అనమాట। వీళ్ళంతా చూసుకోవడానికి ఇక్కడ పని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు। ఇంకా వాళ్ళకి పిల్లలకి అందరికీ కలిపి ఇంక ఈరోజు వచ్చేసి నేనే చికెన్ బిర్యానీ చేస్తున్నాను। వచ్చేటప్పుడు ఇంకా నేనే అన్నీ కొనుక్కొచ్చుకున్నాను అనమాట, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మన స్పైసెస్ తెలియదు కదా అని చెప్పేసి స్పైసెస్, రైస్ మొత్తం అంటే ఎవ్రీథింగ్, బిర్యానీకి కావాల్సిన సామాన్లు, వెజిటేబుల్స్తో సహా అన్నీ కొనుక్కొచ్చుకున్నాను నిన్న వచ్చేటప్పుడు రాత్రి। ఇంకా మొత్తం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీ। కొంచెం సేపు పొలంలో మొత్తం తిరిగేసి తర్వాతకు వచ్చేసి వీళ్ళకి వంట చేసి పెడదామని చెప్పేసి కిచెన్లోకి వచ్చి వంట చేస్తున్నాను। ఇంకా ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది అసలు। కాకపోతే ఏంటంటే నైట్ అంతా కరెంట్ లేదు, వర్షం పడింది, ఆ గాలివానకి చెట్లు కొమ్మలు కూడా బాగానే విరిగిపడ్డాయి। ఇంకా దానివల్ల ఏంటంటే వర్షం పడింది కదా, నిద్రపోక పిల్లలు అసలు మస్తు టైర్డ్గా అనిపిస్తుంది నాకు కూడా చెప్పాలంటే। ఇంకేంటంటే మా అమ్మాయి కూలర్ ముందు కూర్చుంది ఇక్కడ, ఇంకా బయటికి వెళ్ళి ఆడుకో అంటే బయట ఉడక వస్తుంది అంటుంది, ఎందుకంటే నైట్ వర్షం పడింది కదా, సరిగా ఎండ అనిపించట్లేదు కానీ బాగా ఉబ్బదీస్తుంది అసలు, ఉడకబోస్తుంది అనమాట ఘోరంగా, అంత ఘోరంగా ఉంది। ఇంకా కిచెన్లో వంట అంటే ఇంకా మీరు ఆలోచించండి, ఆ వేడికి మస్తు ఉడకబోస్తుంది। ఇంకా తర్వాత వచ్చేసి అతి కష్టం మీద వీళ్ళు బయటికి ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయన్నమాట, ఆ కుందేళ్ళ దగ్గర కాసేపు ఆడుకుంటామని చెప్పేసి వచ్చారు। ఎన్ని కుందేళ్ళు ఉన్నాయంటే అసలు వైట్, బ్లాక్, ఇంకా వాటి పిల్లలు, చాలా కుందేళ్ళు ఉన్నాయి అసలు। మంచిగా ప్రశాంతంగా ఆడుకుంటున్నాయి। ఈ ప్లేస్ మొత్తం వాటికేనమాట, ఒక పెద్ద షెడ్ కట్టారు, ఆ షెడ్లో అయితే అన్ని కుందేళ్ళే ఉన్నాయి ఎక్కడ చూసినా। ఇంకా మామిడి చెట్టుకు అయితే కాయలు అయితే ఎంత విపరీతంగా ఉన్నాయంటే గుత్తులు గుత్తులు ఉన్నాయి। ఇంకా ఈ ఒక్క మామిడి చెట్టే కాదు, క్యాంపస్లో ఇంకా చాలా పెద్ద
పెద్దగా ఉంది, పెద్ద తోటే ఉందన్నమాట. ఇంకా తోట మొత్తంలో మ్యాంగోసే ఉన్నాయి, అసలు ఎక్కడ చూసినా. మ్యాంగోస్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు తినలేక వాటిని తీసుకొచ్చి కుందేళ్ళు దాంట్లో పోసేస్తారనమాట. అవి తిన్నన్ని తింటాయి, వేస్ట్ చేసినన్ని వేస్ట్ చేస్తాయి అనమాట. మిగతాయి మాత్రం ఇదిగో ఇట్లా చెట్లకు మంచిగా వేలాడుతున్నాయి. అసలు చూడడానికి ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది, ప్రశాంతంగా ఉంది. కాయలను చూస్తుంటే అయితే మంచిగా ఫటాఫట్ను కోయాలనిపిస్తుంది. గుత్తులు గుత్తులు ఉన్నాయి మ్యాంగోస్ అయితే. ఇంకా కాకపోతే కొయ్యలేదు, కానీ కొంచెం పండడానికి వచ్చినప్పుడు తీసుకెళ్దామని చెప్పేసి మేము కాయల్ని ఈసారి అయితే కొయ్యలేదు. నెక్స్ట్ వీక్ కానీ ఇంకొక 10 days తర్వాత ఎప్పుడైనా వచ్చి తీసుకుంటాం. ఇదిగో ఇలా రాలి కింద పడిపోతున్నాయి కాయలు. ఇంకా గాలికి రాలి పడినట్లున్నాయి అవి. లాస్ట్ నైట్ వర్షం పడింది కదా. ఇంకా లోపల కుందేళ్ళు అయితే బుడ్డి బుడ్డిగా, వీటి పిల్లలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయంటే బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. వాటి పని అవి చేసుకుంటున్నాయి అనమాట. మేము చూద్దామని లోపలికి వచ్చాము. ఇదిగో ఇందులో ఈ చెక్క కింద అనమాట చిన్న చిన్న బేబీ కుందేలు పెట్టున్నాయి అనమాట. పెట్టడం అంటే వాటి మమ్మీస్ పెట్టినట్టున్నాయి. అవి మంచిగా నిద్రపోతున్నాయి అనమాట. మా వాళ్ళు ఒకటే డిస్టర్బ్ చేస్తున్నారు వాటిని వచ్చిన దగ్గర నుంచి. ఇంకా తర్వాత ఇది మా కార్ అనమాట. ఇంకా నేను సరిగా ఎప్పుడు చూపించలేదు కదా మీకు, అందరు సరిగా కనిపించట్లేదు అంటున్నారు. ఇంకా వీళ్ళు ఈ కార్ గురించే డిస్కస్ చేస్తున్నారు, ఈ BH సిరీస్ గురించి. ఇంకా తర్వాత వచ్చేసి ఈ పొలంలోకి వచ్చేసామన్నమాట. ఇంకా పొలంలో అయితే ఒక లైన్ మొత్తం మల్లె చెట్లు పెట్టారనమాట. ఇప్పుడే మంచిగా మొగ్గలు వస్తున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకొక 1 week అట్లా పోతే గట్టిగా మంచిగా వస్తాయి అనుకుంటా. ఇంకా తర్వాత వచ్చేసి ఇదంతా పొలం. కొంచెం ముందుకెళ్తే పెద్ద స్కూల్ ఉంది వీళ్ళది. ఆ స్కూల్లో చుట్టుపక్కల విలేజెస్ పిల్లలందరూ వస్తారు. ఇంకా ఇది వచ్చేసి లిచ్చీ తోట అనమాట. లిచ్చీస్ అయిపోయినాయట ఈ మధ్యనే, కాకపోతే ఎక్కువ కాయలేదు ఇయర్ అని చెప్తున్నారు. ఇంకా కొబ్బరి తోట, ఇంకా బనానా తోట, ఇంకా మ్యాంగోస్ అయితే ఇంకా అసలు ఏ చెట్టు చూసినా బాగా విరగ్గాసింది అసలు చెప్పాలంటే. ఇంకా ఇయర్ తక్కువగా కాసింది అని చెప్తున్నారు. ఈ చెట్టు కాయలు అయితే ఎంతంత లావు ఉన్నాయంటే అసలు చూస్తే కొయ్యాలనిపిస్తుంది, కానీ పచ్చిగా ఉన్నాయి అన్నమాట. కోసుకొని తీసుకెళ్ళి ఏం చేయాలి, పండబెడదామన్నా కూడా ఇక్కడ అంత ప్లేస్ లేదు అని చెప్పేసి మేము తీసుకోలేదు. చెట్టుకు బండిన కాయలే తీసుకుందామని చెప్పేసి వచ్చాము. నెక్స్ట్ వీక్ వెళ్దామని. ఇంక ఈ చెట్టుకాయలు వచ్చేసి మల్లిక ఆట, మస్తు లావుగా ఉన్నాయి. అసలు చూసే కొద్దీ అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఇంక ఈ పక్కన వచ్చేసి అరటి తోట ఉంది. అరటి గెలలు అయిపోయాయి, అక్కడొకటి అట్లా ఉన్నాయి అనమాట. ఇంక ఇది మొత్తం ఫామ్ హౌసే, చాలా పెద్దది అసలు. ఇంకా వెజిటేబుల్స్ కానీ ఇంకా అన్నీ పండించుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ దోసకాయలు వేశారు, ఇంక ఇక్కడ బెండకాయలు, ఇంక ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ బీన్స్ తోట వేశారు. మళ్ళీ ఒక పక్కన వచ్చేసి రేగ్గాయలని, ఇంకా ఎన్ని ఉన్నాయంటే కాకరకాయలు, కూరగాయలు, ఇంకా ఫ్రూట్స్ అన్నీ పెట్టారనమాట. ఇంకా లాస్ట్లో ఒక షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ వర్కర్స్ ఉంటారు. ఇంక ఇది వచ్చేసి బరబాటి అంటారు, అదే లాంగ్ బీన్స్ ఉంటాయి కదా అవి అనమాట, వీళ్ళు బరబాటి అంటారు. ఇంకా అవి కూడా అయిపోయినట్టున్నాయి. చెట్టుకైతే ఏమి లేవు కానీ పొదలో, కాకపోతే ఇంకా పీకలేదు అనుకుంటే అట్లనే పెట్టుంచారు, వీటికైతే ఏమి లేవు. ఇంక ఈ పక్కన వచ్చేసి బెండ తోట వేశారు. ఇంక ఇది ఇప్పుడే కాపుకొచ్చినట్టుంది, చిన్న చిన్న కాయలు లేతగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే అంటే స్టార్ట్ అవుతుంది అనుకుంటా కాపు. ఇంకా లోపలికి వెళ్దామని ఉంది కానీ లోపల ఇంకా స్కూల్ ఉంది. ముందుకెళ్తే అబ్బాయి ఎండ అయితే కనబడట్లేదు కానీ మస్తు ఉడకపోసి చిరాకుగా ఉంది. ఇంక అందుకని చెప్పి మేము అటువైపు వెళ్ళట్లేదు. ఇంకెక్కడ చూసినా ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఈ మ్యాంగో చెట్ల దగ్గరికి వెళ్ళడం, ఆ మ్యాంగోస్ ఒకసారి టచ్ చేయడం, వెళ్ళడం, ఇదే అవుతుంది. కింద ఏమన్నా పడి ఉంటే మాత్రం తీస్తున్నాము, లేదంటే ఇంకా చెట్ల కాయలు అయితే అస్సలు కొయ్యలేదన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వద్దాం, మళ్ళీ కొంచెం చెట్టు మీద పండినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి చెట్ల కాయలు అయితే అస్సలు తెంపలేదు. ఇంకా తర్వాత ఒక 1 week 10 days తర్వాత వద్దాము కాయలు కోయడానికి అని చెప్పేసి అనుకున్నాము. ఇక అందుకని చెప్పేసి ప్రస్తుతానికి కాయలు అయితే కోయలేదు. కాకపోతే చూస్తుంటే మంచిగా చేతికి సరిపడా అంతలా ఉన్నాయి కాయలు, అంత క్యూట్గా అనిపిస్తున్నాయి అసలు. ఎక్కడ చూసినా మ్యాంగోసే. ఇంకా రేగి చెట్లని, ఇంక ఇక్కడ లేని ఫ్రూట్ అంటూ ఏం లేదు. నిమ్మకాయలు, దబ్బకాయలు, ఏవేవో చాలా కాయలు ఉన్నాయి. ఇంకా జాక్ ఫ్రూట్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే అసలు ఇవైతే కొంచెం పండడానికి వచ్చాయన్నమాట. ఇంకొక 20 రోజులు ఉంటే పండుతాయి అని చెప్తున్నారు. చూద్దాం, ఇంకా 20 రోజులు టైం ఉంది కదా, అప్పుడు వద్దాంలే అన్నట్టు. ఇంకా ప్రస్తుతానికైతే ఏ కాయలు కొయ్యలేదు. కొన్ని అయితే మ్యాంగోస్ అయితే తీసుకున్నాము తినడానికి సరిపడా. మా వాడైతే ఒకటే గోల, ఒక కాయ కోస్తా అని. ఆ కాయలను కోసుకొని ఏం చేస్తాం, పచ్చిగా ఉన్నప్పుడు మనం వంట చేసుకోలేము. కానీ ఇక్కడ వాళ్ళు ఓన్లీ పచ్చికాయలు మాత్రమే తింటారు, వంటలు చేసుకొని పకోడీలని అవి ఇవి చేసుకొని తింటారనమాట. ఇదైతే మొత్తం క్యాంపస్, మంచిగా ఎంజాయ్ చేసాం. ఉన్న ఒక్క రోజుకైతే చాలా హ్యాపీగా మంచిగా జాలీగా అయిపోయింది ఒక్కరోజు. కాకపోతే ఇంకా రేపు ఆఫీస్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. లేకపోతే ఒక 2 days ఉంటే బాగుండు అనిపించింది. ఈమె వచ్చేసి ఇక్కడ వంట చేస్తుంది అనమాట. ఇక పొద్దునంతా కలిసి వాళ్ళతోనే వంట చేసే కదా, మంచి కూర్చొని వాళ్ళతో బాతకని చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఎవరు లేరు మాట్లాడడానికి, కిచెన్ లేడీస్ మాత్రమే ఉన్నారు.
మంచి సర్దు. మా బుడ్డిగాడైతే వాళ్ళ అక్క ఏ పని చేసినా చేయకపోయినా ఏమీ అనడు. ఇంకా పాపం వాడి ఆమె బట్టలు కూడా మొత్తం ప్యాక్ చేసేస్తున్నాడు. ఇంకేంటంటే ఇంకా ఇంటికి వెళ్దాం ఈవినింగ్. మళ్ళీ ఈవినింగ్ అయితే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది అనమాట. హైవే మీద వెళ్ళాలి, లారీలు ఎక్కువ అవుతాయి, ట్రక్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి మేము 3:30కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అందుకని మొత్తం సర్దేసుకుంటున్నాము. మా వాడు మంచిగా అందరు బట్టలు సర్దేస్తున్నాడు పాపం. అసలు కనీసం పిలవను కూడా పిలవలే, అదిగో సర్ది బ్యాగ్ వేసేసుకున్నాడు ఆల్రెడీ. చెప్పులతో సహా మొత్తం సర్దుతాడు. అసలు వాళ్ళ అక్కకి ఎంత పని కూడా చెప్పాడు. నువ్వు చెయ్యి, నువ్వు హెల్ప్ చెయ్యి అని కూడా అన్నాడు. ఆమె పనులు కూడా వీడే చేస్తాడనమాట. అంత ఇష్టం వాళ్ళ అక్క అంటే. అసలు కనీసం ఆమె ఏ పని చెయ్యకపోయినా, ఏమి హెల్ప్ చేయకపోయినా సరే అన్ని పనులు వాడే చేస్తాడు. వాళ్ళ అక్క చెప్పే పని కూడా వాడే చేస్తాడనమాట ఇంట్లో. ఇంకా మా వాడు ఎలా ఉంటాడంటే ఏదన్నా సరే ఐ లవ్ ప్రేషియస్ అని అంటాడు. మా అమ్మాయి పేరు ప్రేషియస్ అనమాట. నువ్వు పని చెప్పు, చెయ్యి అని చెప్పి చెయ్యి అని కూడా అనేవాడు. అంత పిచ్చి అనమాట. ఏ పని చెప్పినా ముందు వీడు చేసేస్తాడు ఆమె కంటే ముందు. ఇంకా అట్లా ఉంటుంది అనమాట పిచ్చి. అసలు ఎంత పిచ్చి అంటే ఎవరైనా తినడానికి ఏదన్నా ఇచ్చినా సరే ముందు మా అక్కకి నాకు ఇద్దరికి అని అంటాడు. ఎవరైనా పక్కన వాళ్ళు ఇచ్చినా సరే అట్లా చాలామంది చెప్తారనమాట. అంత మంచిగా ఉంటాడు. ఎప్పటికీ అలాగే ఉండాలని చెప్పి అనుకుంటా నేనైతే మనసులో. ఇంకా తర్వాత వచ్చేసి అన్నీ సర్దుకొని మొత్తానికైతే ఇంకా బయటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాకైతే ఒక 2 hours టైం పడుతుంది. మా క్యాంపస్కి రీచ్ అయ్యేసరికి 3:30కి అలా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఈ బాబు వచ్చేసి గేట్ ఓపెన్ చేశాడు. వీళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట. ఇక్కడ వర్కర్సు, వాళ్ళ పిల్లలు చాలామంది ఉన్నారు. ఒక 30 members దాకా. ఫైనల్గా అయితే నేనైతే ఈ 30 మెంబర్స్కి మంచిగా వండి పెట్టాను అన్న హ్యాపీ అయితే చాలా అనిపించింది నాకైతే. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మొత్తానికైతే అన్నీ సర్దుకొని ఇంకా రోడ్డు మీదకి వచ్చేసాం అనమాట. 2 రోజులు అయితే హాయిగా గడిచిపోయింది. ఒక్క కరెంట్ లేదు అన్నది తప్ప మిగతా అంతా అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పొలాల్లో తిరుగుతుంటే అంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.